పరిశుద్ధుడవైన మా తండ్రి, మహోన్నతుడవైన మా దేవ, మహిమ కలిగినటువంటి మా రాజా, మీ పాద సన్నిధిలో చేరి మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు స్తోత్రమును చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంతవరకు ఈ పరిచర్యలో మీరు మాకు సహాయపడుతూ వచ్చిన విధానము కొరకాయ మీకు స్తోత్రములు. మీ సన్నిధికి చేరి వచ్చిన వారిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. ప్రభువా, ఇంకా రావలసిన వారిని దర్శించండి. అధికమైన ఆలస్యం కాకుండా వారు మీ సన్నిధికి చేరి వచ్చేదాని కొరకై మీ కృపను అనుగ్రహించండి. ఈ సమయంలో నిలబడుతున్న మీ దాసుని మీరు కరుణించండి నాయన. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను నాయన, మీ సన్నిధిని నిలిచి పరిచర్య చేయుటకు ఏమాత్రము అర్హత లేనివాడను. మీరు నన్ను కరుణించి మీ కలవరి శిలువ రక్తము చేత మీరు నన్ను కడిగి పవిత్రపరచండి. మీ శిలువ చాటును మరుగుపరుచుకొని మీ ఆత్మపూర్ణిగా చేసి మీరు అభిషేకించి వాడుకొనండి. ఇదిగో నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని మీరు సెలవిచ్చిన మాటను మీరు నా పక్షంగా నెరవేర్చండి. ఓ ప్రభువా, మీ పరలోకపు సింహాసనము నుండి మీ స్వరాన్ని మాకు వినిపించండి. వాక్యం యొక్క వెలుగులో మీ గొప్పతనము, మీ మంచితనము, మీ ప్రేమను మేము గ్రహించి మీరు మా పక్షంగా చేస్తూ వచ్చిన మేళ్ళన్నింటినీ తలంచుకొని హృదయపూర్వకంగా మిమ్మల్ని ఆరాధించి గణపరచుట కొరకై మాకు మీ సహాయమును దయచేయండి. ఈ ఆవరణం అంతటిని మీరు పరిశుద్ధపరచండి. మీ ఆత్మ సంచారం మాతో కూడా ఉంచండి. అపవాది క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయనని మీ వాక్యంలో రాయబడిన మాట ప్రకారం అపవాది క్రియలన్నింటినీ మీరు లయపరచండి. మీ ప్రజలు వాక్యం మీదనే మనసుంచి శ్రద్ధతో వాక్యాన్ని విని మేలు పొందినట్లుగా మీరే కృపను చూపమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7-8 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7-8 వచనాలు మనమందరం కలిసి చదువుకుందాం. నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను. మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అలాగే 10వ వచనాన్ని కూడా అందరం కలిసి చదువుకుందాం. పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మనము చదువుకుంటూ వచ్చిన ఈ వచనాల్లో యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాటను మనము గమనిస్తూ ఉంటున్నాం. 7-8 వచనాల్లో చివర్లో రాయబడి ఉంది యెహోవా సెలవిచ్చుచున్నాడు అని. అలాగే 10వ వచనము చివర్లో రాయబడి ఉంది యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాట. ఈ సమయంలో ఈ 2 సందర్భాలను గురించి మనము చూద్దాం. ఈ 2 సందర్భాలను మనము ధ్యానం చేద్దాం. మొదటిగా 7-8 వచనాల్లో ఉన్న విషయాలను మనం చూద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనము 8వ వచనములలో మరి యెహోవా సెలవిచ్చుచున్నాడు
అనే మాటను మనము చూస్తూ ఉంటున్నాం. ఈ వచనాల్లో యెహోవా ఏమి సెలవిస్తూ వచ్చాడో వ్రాయబడి ఉంది. అలాగే సెలవిస్తూ వచ్చిన యెహోవా ఎలాంటి వాడో కూడా వ్రాయబడి ఉంది. గమనించండి, 7వ వచనము 8వ వచనం, ఈ 2 వచనాల్లో యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాటను మనము చూస్తూ ఉంటున్నాం. ఈ వచనాల్లో యెహోవా ఏమి సెలవిస్తూ వచ్చాడో వ్రాయబడ్డట్లుగా మనం చూస్తున్నాం. సెలవిచ్చుచున్న యెహోవా ఎలాంటివాడో వ్రాయబడ్డట్లుగా కూడా మనము గమనిస్తూ ఉంటున్నాం. ఆయన ఏమి సెలవిస్తూ వచ్చాడు చూడండి. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను. మహోద్రేకము కలిగి నిమిషం మాత్రము నీకు విముఖున్నైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని యెహోవా సెలవిస్తూ వచ్చినట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి సెలవిస్తూ వచ్చిన యెహోవా ఎలాంటి వాడో ఇక్కడ వ్రాయబడి ఉంది. సెలవిస్తూ వచ్చిన యెహోవా ఎలాంటి వాడు అంటే మనం చూస్తున్నాం, నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాటను. ఏముంది ఇక్కడ? నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పి వ్రాయబడి ఉంది. అంటే సెలవిస్తూ వచ్చిన యెహోవా ఎవరు అనగా విమోచకుడు. సెలవిస్తూ వచ్చిన యెహోవా విమోచకుడుగా ఉన్నట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం. యెహోవా సెలవిచ్చుచున్నాడు అని ఈ వచనాల్లో రాయబడింది. ఆయన ఏమి సెలవిస్తూ వచ్చాడో మనం చదువుతూ వచ్చాము. అలాగే సెలవిస్తూ వచ్చినటువంటి యెహోవా ఎలాంటి వాడో కూడా మనము చూస్తూ ఉంటున్నాం. సెలవిస్తూ వచ్చిన యెహోవా ఎలాంటి వాడు అంటే ఆయన విమోచకుడుగా ఉన్నాడు. ఆయన దేని నుండి విమోచించేవాడో పరిశుద్ధ గ్రంథంలో నుండి మనము కొన్ని విషయాలను చూద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం, అయినను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. ఇక్కడ ఏం రాయబడిందంటే పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున అనే మాట వ్రాయబడి ఉంది. అంటే మరి ఆ ప్రభువు విమోచకుడుగా మనుషులను పాపము నుండి విమోచించేవాడుగా ఉన్నట్లు మనం చూస్తూ ఉంటున్నాం. లోకములో మనుషులందరూ కూడా పాపులుగా ఉన్నారు, పాపానికి దాసులుగా ఉన్నారు. పాప దాసత్వంలో ఉన్నటువంటి వారిని విమోచించి తనకు దాసులుగా చేసుకోవడానికి ఆ ప్రభువు ఏం చేస్తూ వచ్చాడు అంటే విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చాడు అని చెప్పి వాక్యములో రాయబడింది. మత్తయి సువార్తలో 20వ అధ్యాయము 28వ వచనములో ఆ మాటను మనము గమనించవచ్చు. మనుషులందరూ మరి పాపులుగా ఉండి పాపానికి దాసులుగా ఉంటూ ఉన్నారు. పాప దాసత్వం నుంచి మనుషులను విమోచించడానికి ఆ ప్రభు ఏం చేస్తూ వచ్చాడు అంటే విమోచన క్రయధనముగా తన యొక్క ప్రాణాన్ని ఇచ్చినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాం. ఒక వ్యక్తి ఒక ధనవంతునికి దాసుడైపోయాడు అనుకోండి. దాసుడైపోయినటువంటి ఆ వ్యక్తిని విడిపించాలంటే
ఆ ధనవంతునికి ఏం చేయాలా? ఎంతో కొంత డబ్బు ఇవ్వాలి. డబ్బిచ్చి ఆ ధనవంతుని యొక్క దాసత్వం ఉన్న వ్యక్తిని విడిపించవచ్చు. అలాగే మనుషులందరూ పాపము చేసి పాపానికి దాసులైపోయారు. పాప దాసత్వం నుంచి మనుషులను విమోచించడానికి యేసు ప్రభువు ఏం చేశాడు అంటే, క్రయధనముగా ఏమిచ్చాడు అంటే, ధనం ఇవ్వలేదు, వెండి ఇవ్వలేదు, బంగారాన్ని ఇవ్వలేదు, కానీ తన ప్రాణాన్ని ఇచ్చాడు. తన ప్రాణాన్నే అర్పించి ఆ విధంగా ఆయన బలైపోతూ వచ్చాడు. విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చాడని వాక్యం తెలియపరుస్తూ ఉంది. మరి పాపులను విమోచించడానికి విమోచన క్రయధనముగా ఆ ప్రభు తన యొక్క ప్రాణాన్ని ఇచ్చాడు. మరి ఇప్పుడు ఎవరైతే పాపులుగా ఉండి ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభు నేను పాపిని, పాప దాసత్వంలో బంధించబడి ఉన్నాను, నన్ను విమోచించు ప్రభు అని చెప్పి అడుగుతారో, ప్రభు ఏం చేస్తాడంటే వారిని పాప దాసత్వం నుంచి విమోచించి వారిని పరిశుద్ధులుగా చేసి తనకు దాసులుగా వారిని చేసుకుంటాడు. కాబట్టి ఎవరైతే ఇంకా ప్రభుని ఎరగకుండా పాప దాసత్వంలోనే కొనసాగుతూ ఉంటున్నారో వారు ఇప్పుడైనా మరి ప్రభుని అంగీకరించి పాప దాసత్వం నుంచి విమోచింపబడి ప్రభువునకు దాసులుగా చేయబడాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉంటున్నాం. ఇప్పటికే ప్రభుని అంగీకరించిన మన జీవితంలో ప్రభుని ఎరగక మునుపు మనం ఎలా ఉన్నామంటే, మనము కూడా మరి పాపులంగా ఉండి పాపానికి దాసులంగా ఉంటూ వచ్చాం. మన కొరకు క్రయధనము చెల్లించినటువంటి ఆ ప్రభువుని నమ్మి మన పాపాలు ఒప్పుకుంటు ద్వారా ప్రభు ఏం చేశాడంటే పాప దాసత్వం నుంచి మనను విమోచించాడు, మనలను తనకు దాసులుగా చేసుకుంటూ వచ్చాడు. కాబట్టి మనం ఏం చేయాలి? విమోచించిన ఆ ప్రభువును ఆరాధించాలి. అలాగే చూడండి, గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, గలతీ 3వ అధ్యాయం 13-14 వచనాలు. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించున్నట్లు అబ్రహాం పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఇందును గూర్చి మ్రాను మీద వ్రేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడు అని వ్రాయబడి ఉన్నది. గమనించండి, మరి ఈ వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం, శాపము నుండి విమోచించెను అనే మాటను. మనుషులందరూ మరి పాపులుగా ఉండి పాపాన్ని బట్టి శాపమును పొందుతూ వచ్చారు. పాపాన్ని బట్టి శాపగ్రస్తులుగా ఉన్న మానవులను శాపము నుండి విమోచించేదాని కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు శాపగ్రస్తునిగా చేయబడ్డాడు. ఎట్లా చేయబడ్డాడు? శాపగ్రస్తునిగా చేయబడ్డాడు. మరి యేసు ప్రభువు శాపగ్రస్తునిగా చేయబడ్డాడు అనడానికి రుజువేంది అంటే, మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడు అని చెప్పి వాక్యం తెలియపరుస్తూ ఉంది. ఎవరు శాపగ్రస్తులు? మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు. యేసు ప్రభువారు 2 కొయ్యలు 3 మేకుల మధ్యలో వ్రేలాడుతూ వచ్చాడు. అంటే మ్రాను మీద ఆయన వ్రేలాడాడు. కాబట్టి ఆయన శాపగ్రస్తుడుగా చేయబడ్డట్లు మనము గమనిస్తూ ఉంటున్నాం, గ్రహిస్తూ ఉంటున్నాం. గమనించండి, మరి పాపాన్ని బట్టి శాపగ్రస్తులుగా ఉన్న మానవులను శాపము నుంచి విమోచించడానికి ఆ ప్రభువే శాపగ్రస్తునిగా చేయబడుతూ వచ్చాడు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి పాపాలు ఒప్పుకుంటారో వారిని ఆయన ఏం చేస్తారంటే మరి శాపము నుంచి విమోచించి వారికి ఆయన పరలోకపు ఆశీర్వాదాలను దయచేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఎవరైతే ఇంకా ప్రభుని ఎరగకుండా ఉన్నారో
వారు ప్రభువును అంగీకరించి శాపము నుంచి విమోచింపబడి మరి పరలోకపు ఆశీర్వాదానికి పాత్రులుగా చేయబడాలని ప్రభు పేట మనవి చేస్తూ ఉంటున్నాం. ఇప్పటికే ప్రభుని అంగీకరించిన మన జీవితంలో ప్రభుని ఎరగక మునుపు మనము పాపాన్ని బట్టి శాపగ్రస్తులంగా ఉంటూ వచ్చాం. మన కోసము శాపగ్రస్తునిగా చేయబడిన యేసు ప్రభుని మనము నమ్ముట ద్వారా ఆయన ఏం చేశాడంటే శాపం నుంచి మనల్ని విమోచించాడు, పరలోకపు ఆశీర్వాదాలను మనకు దయచేసిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి విమోచన దయచేస్తూ వచ్చిన ఆ ప్రభువును మనము ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. అలాగే ఆ ప్రభువు దేని నుండి విమోచించేవాడుగా ఉన్నాడు అంటే పరిశుద్ధ గ్రంథములో ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకున్న మాటలను మనము గమనించినట్లయితే ఈ వచనాల్లో ఇశ్రాయేలీయుల గురించి రాయబడింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో ఎన్నో బాధలను పొందుతూ ఉన్నారు. దేవుడు ఏం చేశాడంటే ఐగుప్తులో నుండి వారిని వెలుపలికి రప్పించాడు. వారు వెలుపలికి రప్పించబడ్డారు అంటే వారు ఏం చేయబడ్డట్టు అంటే విమోచింపబడ్డారు. బాధలున్న ఐగుప్తులో నుండి దేవుడు వారిని బయటకు రప్పించాడు అంటే వారిని ఏం చేశాడు? విమోచించాడు. వారు బయటికి ఎలా రప్పించబడ్డారంటే సంతోషంతో ఉత్సాహ ధ్వనితో బయటకు వచ్చారని చెప్పి వారిని గురించి వ్రాయబడింది. ఐగుప్తులో ఉన్నప్పుడు వారికి ఏమున్నాయి? బాధలు ఉన్నాయి. ఏమున్నాయి? బాధలు. ప్రభు వారిని బాధలున్న ఐగుప్తులో నుంచి విమోచించాడు. వారికి ఇప్పుడు ఏం కలిగింది? సంతోషం అనేది కలిగింది. అంటే ప్రభువు బాధలను ఐగుప్తు నుండి వారిని విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే బాధల నుండి ఆయన ఏం చేశాడు? వారిని విమోచించాడు. బాధల నుండి విమోచించి వారికి ఏమిచ్చాడు? సంతోషాన్ని ఇచ్చాడు. గమనించండి, ఆ ప్రభువు బాధల నుండి విమోచించి తన ప్రజలకు సంతోషాన్ని ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఎప్పుడు ఆ ప్రభు ఈ కార్యం చేశాడు అంటే వారు మరి దేవునికి మొరపెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ బాధల్లో దేవునికి మొరపెట్టారు. నిర్గమాకాండము 2వ అధ్యాయంలో ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. అప్పుడు మరి దేవుడు మోషేని ఏర్పరచుకొని కొన్ని కార్యాలు జరిగించి చివరికి వారిని ఐగుప్తుల నుండి విమోచిస్తా వచ్చాడు. గమనించండి, ఆయన మరి విమోచించి అంటే బాధల నుంచి విమోచించి సంతోషాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు ఆయనకు వారు మొరపెట్టినప్పుడు. అలాగే మన జీవితంలో మరి ఆయా సమయాల్లో బాధలు మనకు కలుగుతూ ఉంటున్నాయి. బాధలు కలిగినప్పుడు మనం ఏం చేయాలా? దేవునికి మొరపెట్టుకుంటే ఆ ప్రభు ఏం చేస్తా అంటే బాధల నుండి విమోచించి మనకు సంతోషాన్ని కలగజేస్తాడు. మరి గడిచిన కాలముల్లో ఎన్నో పర్యాయములు మరి మనము బాధల్లో ఉంటూ వచ్చాం. మనకు బాధలు కలుగుతూ వచ్చినాయి. ఆ బాధలు ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన ఏం చేశాడంటే బాధల నుంచి విమోచించి మనకు సంతోషాన్ని ఇచ్చిన వాడుగా ఉన్నాడు. ఆ సందర్భాలన్నింటిని బట్టి మనం ఆ ప్రభువును ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. గమనించండి, యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాటను మనం చూస్తూ ఉంటున్నాం. యెషయా గ్రంథంలో 54, 7, 8 వచనాల్లో సెలవిస్తున్నటువంటి యెహోవా ఎలాంటి వాడు అని చెప్పి అక్కడ రాయబడింది? విమోచకుడు అని రాయబడింది. సెలవిచ్చున్న యెహోవా ఎలాంటి వాడు? విమోచకుడు. విమోచకుడుగా ఆయన మరి మనుషులను దేని నుండి విమోచించేవాడుగా ఉన్నాడో మనం చూస్తూ వచ్చాం. ఆయన పాపము నుండి మనలను విమోచించి తనకు దాసులుగా మనల్ని చేసుకుంటూ వచ్చాడు. అలాగే శాపము నుండి మనల్ని విమోచించి మనకు ఆశీర్వాదాలను ఇచ్చాడు. అలాగే బాధల నుండి ఆయన మనను విమోచించి మనకు సంతోషాన్ని కలగజేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి
విమోచకుడైనటువంటి ఆ ప్రభువును మనం ఏం చేయాలంటే ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. అలాగే రెండో విషయాన్ని మనం చూద్దాం. యెషయా గ్రంథములో 54:10 పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తిరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వచనములో కూడా యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాట వ్రాయబడి ఉంది. మరి ఇక్కడ యెహోవా ఏమి సెలవిస్తూ ఉన్నాడో మనము చూస్తూ ఉంటున్నాం. ఏమి సెలవిస్తున్నాడు? పర్వతములు తొలగిపోయినను మెట్టలు తత్తిరిల్లినను నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని చెప్పి యెహోవా సెలవిస్తున్నట్లుగా మనము గమనిస్తూ ఉంటున్నాం. మరి సెలవిస్తున్నటువంటి యెహోవా ఎలాంటివాడో ఇక్కడ రాయబడింది. సెలవిస్తున్నటువంటి యెహోవా ఎలాంటివాడో రాయబడి ఉంది. సెలవిస్తున్నటువంటి యెహోవా ఎలాంటివాడు చెప్పండి? సెలవిచ్చుచున్న యెహోవా ఎలాంటివాడు? చాలామంది ధ్యానంలో ఉంటారేమో, ఎక్కడెక్కడ ఆలోచన చేస్తారేమో, వాక్యం మీద ఉండదు మనసు. చూడండి, మరి 7-8 వచనాల్లో యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాట చూస్తూ వచ్చాం కదా. మరి అక్కడ ఏం రాయబడిందంటే నీ విమోచకుడు యెహోవా సెలవిచ్చున్నాడు అని చెప్పి రాయబడింది. అంటే ఆయన ఎవరు? సెలవిచ్చున్న యెహోవా ఎలాంటి వాడు? విమోచకుడు అని మనం చూస్తూ వచ్చాం. 10వ వచనంలో మరి నీ యందు జాలిపడి యెహోవా సెలవిచ్చుచున్నాడు అని చెప్పి రాయబడింది. అంటే సెలవిచ్చున్న యెహోవా ఎలాంటి వాడు? జాలి పడేవాడు. ఎలాంటి వాడు? జాలి పడేవాడు. అంటే జాలి కలిగిన వాడుగా ఉంటున్నాడు. సెలవిస్తున్నటువంటి యెహోవా జాలి కలిగిన వాడు, జాలి పడేవాడు అని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియులారా, ఆయన జాలిపడి చేసే కార్యాలు కొన్ని ఉన్నట్లుగా వాక్యంలో మనము గమనించవచ్చు. ఆయన జాలిపడి చేసే కార్యాలు ఏంటో మనం చూద్దాం. హోషేయ గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనములు మనం చూస్తే అక్కడ జాలిపడి ఆయన రక్షించేవాడుగా ఉన్నట్లు వ్రాయబడి ఉంది. జాలిపడి ఏం చేస్తాడు? రక్షిస్తాడు. గమనించండి, మరి మనము ప్రభువుని అంగీకరించి రక్షించబడ్డాం. రక్షించబడిన మనము మరి పొందవలసిన రక్షణ ఇంకొకటి ఉంది. అదేంటంటే పరిశుద్ధ గ్రంథములో మనం గమనించవచ్చు. యేస్కేలు గ్రంథము 37వ అధ్యాయము 23వ వచనములో మనం చూస్తే అక్కడేముందంటే పాపములు చేయకుండా ఆయన రక్షించేవాడు అని చెప్పి రాయబడింది. ఎలాంటి వాడు ఆయన? పాపములు చేయకుండా రక్షించేవాడు. మన జీవితంలో మరి ప్రభుని అంగీకరించి రక్షించబడ్డాం, ప్రభు బిడ్డలుగా చేయబడ్డాం. రక్షించబడిన మనము మరి పొందవలసిన రక్షణ ఉంది. ఆ రక్షణ ఏంటంటే పాపములు చేయకుండా మనము రక్షించబడాలి. కొన్నిసార్లు మనము పాపములు చేసే అవకాశం ఉంది. అయితే పాపములు చేయకుండా మనము రక్షించబడాలి. ఆ ప్రభువు మన యందు జాలిపడి మనం పాపములు చేయకుండా మనల్ని రక్షించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మనం ఏం చేయాలంటే ఆ ప్రభు మీద ఆధారపడాలి, ప్రభుని ఆశ్రయించాలి. ప్రభువా, మరి నీవు నన్ను నీ బిడ్డగా చేసుకుంటూ వచ్చావు, నేను పాపము చేయకుండా నన్ను రక్షించు ప్రభువా అని ప్రభుని అడిగితే ఏం చేస్తాడంటే ఆయన మన యందు జాలిపడి మనం పాపములు చేయకుండా మనల్ని రక్షిస్తాడు. గమనించండి, మన యందు జాలిపడి మనం పాపములు చేయకుండా మనల్ని రక్షించేవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు. దాన్ని బట్టి మనం ఆయన్ను ఆరాధించాలి. అలాగే పరిశుద్ధ గ్రంథంలో జాలిపడి ఆయన చేసి ఇంకొక కార్యాన్ని మనం చూద్దాం. లూకాసు వార్తలో 10వ అధ్యాయము 33-34 వచనాలను గమనించినట్లయితే అక్కడ సమరయుడు గాయపరచబడిన వ్యక్తిపై జాలిపడ్డట్లుగా మనము గమనించవచ్చు. మరి
ఆ సందర్భం మనకు తెలిసిన సందర్భమే. ఒక వ్యక్తి యెరూషలేమును విడిచిపెట్టేసి యెరికో పట్టణానికి వెళ్ళిపోతా ఉన్నాడు. దొంగల చేతిలో చిక్కి మరి కొట్టబడ్డాడు. దొంగలు కొట్టి కొర ప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళిపోయారు. వస్త్రాలను కూడా దోచుకున్నారు. మరి యాజకుడు లేవీయుడు ఆ మార్గానే వచ్చారు, కానీ చూసి అలాగే వెళ్ళిపోయారు. అయితే సమరయుడు ఏం చేశాడంటే మరి ఆ పడిపోయినటువంటి ఆ యొక్క వ్యక్తిని చూచి జాలిపడి ఏం చేశాడంటే ఆ వ్యక్తి యొక్క గాయాలను కట్టినవాడుగా ఉన్నాడు. పూటకుల్లవని ఇంటికి తీసుకెళ్ళాడు. చూడండి, ఇక్కడ మరి జాలిపడి సమరయుడు ఆ వ్యక్తి యొక్క గాయాలను కట్టాడు. సమరయుడు యేసుక్రీస్తు ప్రభు గుర్తుగా ఉన్నాడు. అంటే యేసు ప్రభు ఏం చేశాడు? జాలిపడి గాయపరచబడిన వ్యక్తి యొక్క గాయాలను కట్టాడు. గమనించండి, ఆ ప్రభువు జాలిపడి గాయపరచబడిన వారి యొక్క గాయాలను కట్టేవాడుగా ఉంటూ ఉన్నాడు. ప్రభు ప్రజలంగా మనకు మరి గాయాలు కలిగే అవకాశం ఉంది. గాయాలు కలగడం అంటే మరి నష్టము కలగడం. గమనించండి, గాయాలు కలిగినాయి అంటే నష్టము కలిగింది అని మనం చెప్పుకోవచ్చు. ప్రభు ప్రజలకు ఎందుకు మన గాయాలు కలుగుతూ ఉన్నాయి అంటే, ఎందుకు మన నష్టం కలుగుతుంది అంటే, మరి వాక్యం మనం చూడవచ్చు. ఆ వ్యక్తి, గాయపరచబడిన వ్యక్తి తప్పు చేశాడు కాబట్టి గాయాల పాలయ్యాడు. ఏం తప్పు చేశాడు? యెరూషలేమును విడిచిపెట్టేసి యెరికోకు వెళుతూ ఉన్నాడు. యెరూషలేము అంటే మరి దేవుని యొక్క మందిరం, లేక దేవుని ప్రజల యొక్క సహవాసం. దేవుని ప్రజల సహవాసాన్ని విడిచిపెట్టేసి యెరికోకి వెళ్ళిపోతున్నాడంటే లోకములోకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఆ వ్యక్తి తప్పు చేశాడు కాబట్టి ఆ వ్యక్తికి ఏం కలిగినాయి? గాయాలు కలిగినాయి. అలాగే మనము దేవుని ప్రజలంగా ఏదైనా తప్పు చేస్తే, దేవునికి వ్యతిరేకంగా ఏదైనా కార్యాలు చేస్తే మనము గాయాల పాలవుతాం. అంటే మనకు నష్టం కలుగుతుంది. అప్పుడు ఏం చేయాలా? పశ్చాత్తాపంతో మన తప్పులన్నీ ఒప్పుకొని క్షమించమని ప్రభుని వేడుకుంటే ఆయన ఏం చేస్తాడు? మన యందు జాలిపడి కలిగిన గాయాలు కడతాడు, కలిగిన నష్టాన్ని తొలగిస్తాడు, నష్టం నుంచి మనల్ని తప్పిస్తాడు. అలాగే పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో పౌలు శీలలకు గాయాలైనట్లుగా మనం గమనించవచ్చు. వాళ్ళు కొట్టబడి గాయాల పాలయ్యారు, చెరసాలలో వేయబడ్డారు. మరి చెరసాల నాయకుడు ప్రభుని అంగీకరించిన తర్వాత ఏం చేశాడు? వారి గాయాలను కడిగినట్లుగా మనం వాక్యంలో చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు పౌలు శీలలకు గాయాలు కలిగినట్లుగా ఆ అధ్యాయంలో రాయబడింది. వారికి ఎందుకు గాయాలు కలిగినాయి? వారేమైనా తప్పు చేశారా? వారేమైనా పాపం చేశారా? వారేమైనా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ వచ్చారా అంటే, వాళ్ళు పాపం చేయలేదు, తప్పు చేయలేదు, దేవునికి వ్యతిరేకమైన కార్యాలు ఏవి కూడా చేయలేదు. దేవుని మాటకు లోబడి దేవుని కొరకు పనిచేస్తూ ఉన్నారు. అంటే దేవునికి విధేయులుగా జీవిస్తూ ఉన్నారు, దేవుని కార్యాల్లో ముందుకు సాగుతుంటున్నారు. మరి దేవుని కొరకు వాళ్ళు నమ్మకంగా జీవిస్తున్నప్పటికీ వారికి ఏం కలిగినాయి? గాయాలు కలిగినాయి. అంటే కొన్నిసార్లు మనకి దేవుని కొరకు యథార్థంగా ఉన్నప్పుడు, దేవునికి విధేయత చూపించే వారంగా ఉన్నప్పుడు, దేవుని ప్రేమించే వారంగా ఉన్నప్పుడు, దేవుని కొరకు మనము నమ్మకంగా ప్రయాసపడే వారంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకు గాయాలు కలిగే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో కూడా మనము ప్రభుని ఆశ్రయించి ప్రభు సహాయం చేయమని వేడుకుంటే ఆయన ఏం చేస్తాడు? జాలిపడి మన గాయాలను కడతాడు. గమనించండి, ఆ ప్రభువు జాలిపడి మన గాయాలను కట్టేవాడుగా ఉంటూ ఉన్నాడు. దేవుని ప్రజలకు గాయాలు 2 రకాలుగా కలుగుతాయి. దేవుని ప్రజలు తప్పు చేస్తే గాయాలు కలిగే అవకాశం ఉంది. నమ్మకంగా ఉన్నప్పుడు కూడా గాయాలు కలుగుతాయి. మనకు మరి ఏ విధమైన గాయాలు కలిగినప్పటికీ మనము ప్రభు సన్నిధిలో దీనులమై ప్రభునకు మొరపెట్టుకుంటే ప్రభు ఏం చేస్తాడంటే మన మొరాలకించి మన మీద జాలిపడి మన గాయాలను ఆయన కడతాడు.
మన జీవితంలో మరి మన యందు జాలిపడి మన గాయాలను కట్టేవాడుగా ప్రభు ఉన్నదాన్ని బట్టి ఆ ప్రభువును మనం ఎంతో ఆరాధించి గణపరిచే వారముగా ఉండాలి. అలాగే జాలిపడి ఆయన చేసే ఇంకొక కార్యాన్ని గురించి కూడా మనము చూద్దాం. యెషయా గ్రంథములో 49వ అధ్యాయము 13వ వచనములో మనము గమనించినట్లయితే అక్కడ జాలిపడి మరి తన జనులను యెహోవా ఓదార్చి ఉన్నాడు అని చెప్పి రాయబడింది. తన జనులు మరి శ్రమల్లో ఉన్నట్లుగా మనము ఆ వచనంలో చూస్తూ ఉంటున్నాం. అంటే దేవుని ప్రజలు శ్రమల్లో ఉన్నారు. శ్రమల్లో ఉన్న తన ప్రజల మీద దేవుడు జాలిపడి వారిని ఏం చేస్తూ ఉన్నాడు? ఓదారుస్తూ వచ్చాడు. అంటే జాలిపడి ఆయన తన ప్రజలను ఓదార్చేవాడుగా ఉంటున్నాడు. గమనించండి, మరి ప్రభు ప్రజలంగా మనకు కలుగుతున్న శ్రమలను బట్టి మనమెంతో దుఃఖించే వారంగా, మనమెంతో బాధపడే వారంగా ఉంటూ ఉంటాం. అయితే ప్రభు ఏం చేస్తూ ఉన్నా అంటే మన మీద జాలిపడి మరి మనల్ని ఓదార్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. శ్రమల్లో మనం ఉన్నప్పుడు మన మీద జాలిపడి ఆయన ఏం చేస్తున్నాడంటే మనల్ని ఓదార్చేవాడుగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ జాలిపడి ఓదార్చే ప్రభువుగా ఆయన ఉన్న దాన్ని బట్టి ఆయన మనము ఆరాధించి గణపరచాలి. గమనించండి, యెషయా గ్రంథంలో 54:10లో మరి యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాటను మనం చూస్తూ వచ్చాం. ఆయన మరి సెలవిస్తున్నటువంటి ఆ ప్రభువు ఎలాంటి వాడో మనం చూస్తూ ఉంటున్నాం. ఎలాంటి వాడు? జాలి పడేవాడు. ఆయన జాలి కలిగిన వాడు. జాలిపడి పాపము చేయకుండా మనల్ని రక్షించేవాడుగా ఉన్నాడు. జాలిపడి ఆయన మన గాయాలను కట్టేవాడుగా ఉన్నాడు. జాలిపడి ఆయన మనల్ని ఓదార్చేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి జాలిపడి మన పక్షాన చేసే ఈ కార్యాలన్నింటిని బట్టి ఆయన మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఈ సమయంలో యెషయా గ్రంథము 54వ అధ్యాయములో నుండి 2 విషయాలు మనం చూస్తూ వచ్చాం. 7, 8 వచనాల్లో యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాట వ్రాయబడింది. మరి ఈ వచనాల్లో సెలవిచ్చినటువంటి యెహోవా ఎలాంటి వాడో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. సెలవిస్తున్న యెహోవా ఎలాంటి వాడు? విమోచకుడు. ఆయన దేన్ని విమోచించేవాడుగా ఉన్నాడు మనం చూస్తూ వచ్చాం. అలాగే 2వ సందర్భం ఏంటంటే 10వ వచనములో యెహోవా సెలవిస్తున్నాడని చెప్పి వ్రాయబడింది. సెలవిస్తున్నటువంటి యెహోవా ఎలాంటి వాడంటే జాలిపడేవాడు. ఆయన జాలిపడి ఎలాంటి కార్యాలు చేస్తాడో మనం చూస్తూ వచ్చాం. గమనించండి, యెహోవా సెలవిచ్చుచున్నాడు అనే మాటలు మరి యెషయా గ్రంథం 54వ అధ్యాయంలో వ్రాయబడ్డాయి. 7, 8 వచనాల్లో ఒక సందర్భము, 10వ వచనములో ఇంకొక సందర్భము. కాబట్టి 2 సందర్భాల్లో మరి ఆయన సెలవిస్తున్నటువంటి యెహోవా ఎలాంటి వాడు అంటే విమోచకుడు, జాలిపడేవాడు. కాబట్టి ఆయన విమోచకుడుగా ఉన్నాడు, జాలిపడేవాడుగా ఉన్నాడు. కాబట్టి విమోచకుడుగా ఉండి మనల్ని దేని నుండి విమోచిస్తూ వచ్చాడో దాన్ని బట్టి మనం ఆయన ఆరాధించాలి. జాలిపడేవాడుగా ఉండి జాలిపడి ఆయన మనకు పక్షాన ఎలాంటి కార్యాలు చేస్తూ వచ్చాడో దాన్ని బట్టి కూడా మనం ఏం చేయాలి? ఆయన్ను ఆరాధించాలి. ఈ సమయంలో ఈ మాటలను మనం ఆధారం చేసుకుని ప్రభువును ఆరాధిస్తాము. దయచేసి ఆరాధించగలిగిన వారందరూ బిగ్గరగా స్పష్టంగా ఒకరి తర్వాత ఒకరు ప్రభువును ఆరాధించండి.